కుటుంబాలు బలిదానం ఎంతో మంది మొదట గాయాలైపోయి కూడా చాలా మంది నడవలేని వికలాంగులు కూడా చాలా మంది ఉద్యమకాలు ఉన్నారు. కానీ ఎందుకు ఆ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కూడా ఈ ఉద్యమకాల పక్షాన మాట్లాడే పరిస్థితి ఎట్లా మరి ముందు ముందు చేసుకున్న తెలంగాణ మరి నిజంగా నిజంగా తెలంగాణ వచ్చినట్టయినా ప్రత్యేక తెలంగాణ ఇంకేమైనా సాధించేటి ఉందా? ఏం చెప్పాలి? ఈ తెలంగాణలో రెడ్డి వెలమల కోసం తెచ్చుకున్న తెలంగాణ ఉంది. మొట్టమొదటిసారి తెలంగాణ రాగానే ఫస్ట్ కేసీఆర్ శ్రీకాంత్ చారి కుటుంబాన్ని శ్రీకాంత్ చారిని అవమానపరిచిండు. శ్రీకాంత్ చారి బలిదానాన్ని తీవ్రంగా అవమానించిండు. నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మ హుజూర్ నగర్లో అక్కడ ఏమన్నా తీసుకుని ఇచ్చిండు. ఇయ్యగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి బలమైన క్యాండిడేట్ తీసుకుని అక్కడ ఇచ్చిండు. సూర్యాపేటలో ఎందుకు వేయలే, నల్గొండలో ఎందుకు వేయలే, లేకపోతే ఆయన సొంత నియోజకవర్గం గద్వాళ్ళు ఎందుకు వేయలే, తీసుకుని అక్కడ ఆయన బలమైన క్యాండిడేట్ మీద ఇచ్చి ఓడిపోవడానికి ఓడిపోయింది. ఓడిపోయినప్పుడే వాళ్ళ శ్రీకాంత్ చారి ఆత్మ శోభించి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎట్లా మరి ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తున్న ఉద్యమకాలను అలాగే మళ్ళీ ఇప్పటికి కూడా అదే కొట్లాటలు జరుగుతాయి. నీళ్లు నిధులు నియామకాల కోసం మళ్ళీ అదే కొట్లాట కూడా జరుగుతుంది. అంటే ప్రభుత్వం తెచ్చుకుని మళ్ళీ పోరాటాల కోసమే, లేకపోతే మనకు శాశ్వత విముక్తి జరగాలంటే ఏం చేయాలి అసలు విద్యార్థులు? శ్రీకాంత్ చారి కళలో ఉన్నటువంటి సామాజిక తెలంగాణ రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు వాళ్ళ కుటుంబం కోసం కానీ వాళ్ళ కోసం పంచుకుని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా వాళ్ళ సామాజిక తెలంగాణ అంటే అన్ని కులాలు వస్తాయని చెప్పేసి కానీ కేవలం అగ్రవర్ణాలు మాత్రమే ఈ రెండో ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు. కానీ శ్రీకాంత్ చారి లాంటి ఎంతోమంది 12 మంది అమరులయ్యారు. వాళ్ళ కుటుంబాలని కనీసం గుర్తించకుండా, వాళ్ళ కనీసం ఏం సోర్సెస్ ఉంచకుండా ఎవరైతే ఈ అమరులైనటువంటి విద్యార్థులు వాళ్ళ కుటుంబాలకి పెద్ద దిక్కు ఉండే వాళ్ళు చనిపోయినాక వాళ్ళ కుటుంబాలు కొన్ని రోడ్డున పడ్డాయి. వాళ్ళ కుటుంబాలకు కనీసం ఒక ఏమంటారు స్వతంత్ర ఎట్లయితే గుర్తించారు తెలంగాణ పోరాట యోధులు గుర్తించి వాళ్ళందరికీ నెల పెన్షన్ రూపాయలు ఇవ్వాలి. అట్లే విధంగా డబుల్ బెడ్రూమ్ కానీ ఏదైతే విద్యార్థి అమరు చనిపోయారో వాళ్ళ తమ్ములు కానీ అక్కలు కానీ విద్యావంతులు ఉంటారు వాళ్ళకి కూడా ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ పార్టీ నేనే చావునట్టు తలకాయ పెట్టి తెలంగాణ సాధించాలి కూడా విద్యార్థి నాకు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు. అంటే ఏమన్నా జరిగిందా? ఇక్కడ కూడా ఉత్తరేం జరగలేదు. ఎవరు చేసి ఉద్యమం వాళ్ళు చేశారు. ఆయన ఖమ్మంలో చేసి దీక్ష విరమించగానే ఇది ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి అదే కేసీఆర్ సేవయాత్ర స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే అదొక ఉద్యమాన్ని ఆయన వైపు మలుపుకున్న తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు వాళ్ళ ఏదైతే బీసీలు ఎస్సీ/ఎస్టీ/బీసీలు కలిసి చేసిన ఉద్యమాన్ని కూడా వాళ్ళ వైపు మలుపుకొని, ఎందుకంటే వాళ్ళు ఛానల్ వాళ్ళ ఉన్నాయి, పత్రికలు వాళ్ళ ఉన్నాయి, అన్ని వాళ్ళే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ వైపు మలుపుకొని మేము తెచ్చునని చెప్పుకుంటారు. కానీ అది ఎట్లా తెచ్చేది ఏందనేది కూడా అందరికీ తెలుసు. అన్ని తెలంగాణ విద్యార్థులు కలిసి ఉద్యమం చేస్తేనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అంతా మన ఎస్సీ/ఎస్టీ/బీసీలు మాత్రమే చేసారు, గట్టిగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అగ్రవర్ణాలు వచ్చి రాజభోగాలు అనుభవిస్తూ వాళ్ళు తెలంగాణలో పాలిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినట్టు ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకాలు 10 మంది మాత్రమే ₹1 కోటి ఇచ్చి అంటే మిగతా ఉద్యమకాలందరూ చాలా మంది కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే మొన్న కానిస్టేబుల్ కృష్ణయ్య కానీ, యాదయ్య కానీ, మా పుల్లెటి వేణుగోపాల్ కానీ చాలామంది అమరులయ్యారు. వాళ్ళందరి కుటుంబాలను కూడా వాళ్ళని పిలిచి అయితే ఈ శ్రీకాంత్ చారి 1200 మంది విగ్రహాలను కూడా ఎవరి జిల్లా హెడ్ క్వార్టర్లో వాళ్ళ ఒక పెద్ద విగ్రహాలు పెట్టి వీళ్ళందరికీ ఒక తెలంగాణ అమరుల దినంగా ఒక రోజు ప్రకటించి దాన్ని ప్రభుత్వ దినంగా ప్రకటించాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు.